నీది వాడిది ఒకటే వయస్సు, వాడికి 12 ఏళ్ళు వచ్చాయి, నీకు 12 ఏళ్ళే వచ్చాయి. కొద్ది రోజులు పోయాక నువ్వు 16 ఏళ్ల వయస్సులోకి అడుగు పెడతావు. ఆనాడు మీ నాన్నగారు నీకు స్వయంవరం చాటుతాడు. ఆ స్వయంవరంలో ఆ కుర్రాన్ని వరించు. ఇద్దరికి ఒక్కరోజే తేడాటండోయ్, కాబట్టి ఒక్కరోజు తేడా ఉన్న ఆడపిల్లని పెళ్లి చేసుకోవచ్చు అని శాస్త్రం చెబుతోంది. శాస్త్ర ప్రకారముగా కొన్ని రకాల సందర్భాల్లో అవసరమైతే ఆడపిల్ల ఇంచుమించు వయస్సున్న 1 ఏడాది పెద్దదైనా కూడా చేసుకోవచ్చని ప్రమాణములు ఉన్నాయి. బృహస్పతి వాటిని రాశాడు. అందుకే ఆ రోజుల్లో వాటిని అనుసరించారు. అనుసరించిన వాళ్ళు సుఖపడ్డారు. ఈ అమ్మాయి కల్లో సుదర్శనుడిని చేసుకోమని చెప్పి అతడు రూపమును కూడా చూపించిందిట. ఈ కుర్రాడు చూసావు ఎలా ఉంటాడో, వీడు నా వరం పొందాడు, వీడికి ధనుస్సు ఉంది, అమ్ములపుది ఉంది, కవచం ఉంది, రథం ఉంటుంది, వీడు భవిష్యత్తులో అయోధ్య నగర రాజవుతాడు అని చెప్పి అదృశ్యం అయిపోయిందిట. ఇవి టక్కున లేచిపోయింది. ఎప్పుడైనా కల వచ్చిన వెంటనే లేచిపోతే ఆ కళ కొంతకాలం పోయాక ఫలిస్తుంది, శీఘ్రకాలంలోనే ఫలిస్తుంది. ఆ కళ నిజం